హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. దరిద్రుడికి నానా చింత, తాను చెడ్డ కొద్ది వనమంతా చెడిచిందంట అని ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు పొలిటికల్ మేధావులు. ఎవరి గురించి అనుకుంటున్నారా? ఇంకెవరి గురించి? దోచుకోవడంలో దిట్ట, పాలనా రంగంలో జీరో, అరాచకంలో అగ్రగణ్యుడు, అబద్ధాలని బల్లగుద్ది చెప్పగల ధీరుడు, పోలవరాన్ని పండబెట్టిన సూర్యుడు, ప్రత్యేక హోదాని పాతేసిన వీరుడు, అమరావతికి మంట పెట్టిన మహానుభావుడు మన లెవెన్ రెడ్డి గురించి. 2014 నుంచి 2019 దాకా తోక కోసిన పేరాట గొర్రెల రాష్ట్రమంతా తిరుగుతుంటే ఆ ప్రచారాలు చూసిన జనం కంచే చెంబు బయట పారేసి రాయి రప్ప లోపలేసుకున్నట్లు చంద్రబాబుని పక్కనేసి అన్నయ్యని సీఎంని చేసి నెత్తిన పెట్టుకున్నారు ఆంధ్ర జనం. రాక వస్తే రోకలితో కొట్టారని అవకాశం ఇచ్చిన ప్రజలకే పంగనామాలు పెట్టాడు. కూరకు లేనోడింటికి కూరకు పోతే పోయినోడి ముడ్డి బూరెన్లో వేసి నాకాడంట ఎవడో. అట్టనే అన్నీ ఫ్రీ అంటున్నాడు కదా అని అన్నయ్యకు జై కొట్టి పైన కూర్చోబెడితే కనబడినవన్నీ తాకట్టు పెట్టి అప్పు తెచ్చి పంచిపెట్టాడు. అప్పుడు అర్థమైంది జనాలకి, కన్నతి తలగడ కాదు కళ నిజం కాదు అని. మోడీ మెడలు వంచుతా అని ఉత్తర కుమారుని వలె ప్రగల్భాలు పలికి చివరాఖరికి మోదీ మోకాళ్ళ ముందు ఈయన మెడలు పెట్టడంతో కంగు తిన్నారు జనాలు. ఒక్కసారి అతను సీఎం అయిన తర్వాత అందరికీ అర్థమైంది, మళ్ళీ అతను మనకి అవసరం లేదు అని తేలిపోయింది. ఒక్క అవకాశం ఇవ్వండి అని రాష్ట్రమంతా తిరుగుతూ దేబిరిస్తుంటే పాపమని దయదలిచి ఒక అవకాశం ఇచ్చారు జనాలు. చుట్టమై చూడవచ్చి దయమై పట్టుకున్నాడని రాష్ట్రాన్ని అభివృద్ధికి ఆమె దూరంలో ఉంచి ఉచిత పథకాలతో ప్రజల్ని బానిసలుగా చేసుకొని ఒక 30 ఏళ్ళు అధికారంలో ఉండాలని కలలు కన్నాడు. కొండలు తవ్వి ప్రకృతి నాశనం చేసి జిల్లాకు ప్యాలెస్ కట్టించుకున్నాడు. ఇటేటు రమ్మంటే ఇల్లంతా నాదే అన్నాడంట ఎవడో. అట్ట అయిపోయింది వ్యవహారం. అయితే చుట్టమాకలి మంచానికి ఎరుకని అవకాశం ఇచ్చి అందలం ఎక్కించిన ప్రజలకి కర్రు కాల్చి వాత పెట్టడం తెలీదా? అందుకే ఈ 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం అనుభవించి 2024 ఎలక్షన్స్లో అన్నయ్యకి కీలెరిగి వాత పెట్టారు. చాదస్తపు మొగుడు చెప్తే వినడు, కొడితే ఏడుస్తాడన్నట్లు సీఎంగా ఉన్నప్పుడు ఎవడు చెప్పినా వినలేదు. తాను మెచ్చిందే రంభ, మునిగిందే గంగ అన్నట్టు బిహేవ్ చేశాడు. కర్ర వంకర పొయ్యి తీరుస్తుందని జనాలే దూల తీర్చి ఇంట్లో కూర్చోబెట్టారు. అందరికీ అవి ఇచ్చాను ఇవి ఇచ్చాను, ఆ అభిమానం ఏమైందో ఆప్యాయత ఏమైందో అని మళ్ళీ ఏడుపు మొదలెట్టాడు. దాంతో అభిమానం ఆవకాయ అయింది, ఆప్యాయత అనపకాయ అయింది. చాలే స్వామి నీ సావాసమని దండం పెట్టారు జనాలు. దాంతో ఇక తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమై ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా అని భీష్మించుకొని కూర్చున్నాడు. తివిరి ఇసుకొన తైలంబు తీయవచ్చు, తిరిగి కుందేటి కొమ్ముని సాధించవచ్చు, వేడికి మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు, జేరి మూర్ఖుని మనసు రంజింపరాదు అని ప్రజల అన్నయ్యని గాలికి వదిలేశారు. ఇప్పుడు రాష్ట్రంలో వరదలు ముంచెత్తుతున్నాయి. విజయవాడ, గుంటూరు అతలాకుతలం అయిపోతుంది. రాష్ట్ర అధికార నాయకులు ఆ వరద విపత్తు నుంచి ప్రజల్ని కాపాడటంలో తలమునకలై ఉన్నారు. పెళ్లి భోజనానికి పిండాకుడికి తేడా తెలియని లెవెన్ రెడ్డి ఇక్కడికి వచ్చి మళ్ళీ బురద రాజకీయాలు మొదలెట్టాడు. ఏళ్ల తరబడి ఓదార్పు యాత్రలతో అధికారం సాధించాడు కదా, మళ్ళీ ఏదో ఆశ. టైంకి జనాలు నీళ్ళలో చిక్కుకొని దొరికారు. ఇక మొదలెట్టాడు మళ్ళీ. అక్కడికి వెళ్ళి ప్రజలకు ధైర్యం చెప్పి ఏదైనా సాయం చేయకపోగా నేను సీఎంగా ఉంటే ఇలాంటివి జరగకపోను, చంద్రబాబు రాజకీయం చేసి మిమ్మల్ని ఇలా వదిలేశాడని మళ్ళీ డబ్బా కొట్టుకోవడం స్టార్ట్ చేశాడు. రోలుపోయి మధ్యలతో మొరపెట్టుకున్నట్లు లేదు. అసలే వాళ్ళు నిండా మునిగి ఉంటే నీ రాజకీయం ఏంది రెడ్డి వాళ్ళతో? తిండి లేక నిద్ర లేక పడరాని పాటలు పడుతూ ఎవడన్నా అన్నం పెడితే బాగుండు, తాగడానికి నీళ్ళు ఇస్తే బాగుండు, ఎవడైనా ఏదైనా సాయం చేసి ఆదుకుంటాడేమో అని దీనులై దిక్కులు చూస్తుంటే వాళ్ళ దగ్గర బట్టి పట్టిన పురాణం చెప్తున్నాడు. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలంటే ఇదేనేమో. వండలేనమ్మకు ఒగలు మెండు, తేలేనమ్మకు తిండి మెండని విషయం ఉన్న నాయకుడు ఎటువంటి ఆర్భాటాలు లేకుండా తను అనుకున్న పని చేస్తాడు, ప్రజలకు అండగా నిలబడతాడు. కానీ మన లెవెన్ రెడ్డి మాత్రం ఈరోజు మంగళవారం అయింది, లేకుంటే నేనేంటో చూపించేవాడిని, నేనే గనక సీఎం అయింటే ఈ వరద మొత్తాన్ని కడప నుంచి చెన్నై మీదుగా కేరళ తీసుకువెళ్ళి అక్కడున్న హుస్సేన్ సాగర్లో కలిపేవాడిని అని చిక్కటి మాటలు చెప్తున్నాడు. మొహమాటం ఉన్న ఆడది మొగుడు చచ్చినా ఏడవలేదంట. అట్టనే మన వైఎస్ రెడ్డి గారు కూడా సర్వం కోల్పోయి నడినీళ్ళల్లో బురదలో దిక్కులేని వారిగా నిలబడ్డ వారితో కూడా చిక్కగా నవ్వుతూ మాట్లాడుతున్నాడు. ఇదంతా చూసిన జనం, లెవెన్ అన్న నువ్వు నెత్తికి పట్టిన చుండులాంటోడివి, వదిలేస్తే జుట్టుపోతుంది, గీకితే రక్తం వస్తుంది, మేమేం చేయాలి ఇప్పుడు అని నెత్తి నోరు బాదుకుంటున్నారు. మరి అన్నయ్య గురించి మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.